గ్లోబల్ సౌత్లో కృత్రిమ మేధపై నిర్వహిస్తున్న మొట్టమొదటి సదస్సుకు సర్వం సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద సమ్మిట్ ఢిల్లీలోని మండపం వేదికగా రేపు ప్రారంభం కానుంది. ఈ సమ్మిట్లో ప్రపంచ దేశాల నుంచి టెక్ నిపుణులు, ఆవిష్కర్తలు, ప్రభుత్వాధినేతలు, వ్యాపారవేత్తలు హాజరు కానున్నారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026ను అందరికీ సంక్షేమం, అందరికీ ఆనందం అనే ఇతివృత్తం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా సోమవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనుంది. పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్ అనే 3 సూత్రాల ప్రాతిపదికన మానవ వనరులు, సామాజిక సాధికారత, సురక్షిత ఏఐ వంటి 7 చక్రాల ఇతివృత్తంతో ఈ సదస్సు సాగనుంది. ఆరోగ్యం నుంచి వ్యవసాయం వరకు, విద్య నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు ఏఐని ఎలా ఉపయోగించుకోవచ్చో ఈ ప్రతిష్టాత్మక సదస్సులో చర్చించనున్నారు. ఇప్పటికే ఈ సదస్సు కోసం పలు రాష్ట్రాల్లో సదస్సులు నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. సోమవారం నుండి శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఈ సదస్సుకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ అధినేత శామ్ ఆల్ట్మన్, ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ తో పాటు 20కి పైగా దేశాల ప్రముఖులు హాజరు కానున్నారు. యుఎన్ సెక్రటరీ జనరల్, ఐక్యరాజ్య సమితి నుంచి సీనియర్ అధికారులతో పాటు 45కు పైగా దేశాల నుంచి మంత్రివర్గ ప్రతినిధులు చర్చల్లో పాల్గొంటారు. దాదాపు 70,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పోలో 30 దేశాల నుంచి 300 వరకు పైగా కంపెనీలు తమ సరికొత్త ఆవిష్కరణలను ప్రదర్శిస్తాయి. సదస్సు మొదటి రోజు కీలక ప్రసంగాలు, నిపుణుల రౌండ్ టేబుల్ సమావేశాలు, వివిధ విధానాలపై ప్యానెల్ చర్చలు ఉంటాయి. ఇండియా ఏఐ ఎక్స్పోను సదస్సుల భాగంగా నిర్వహిస్తున్నారు. ఆవిష్కర్తలు, స్టార్టప్లు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ సంస్థలు ఒకే వేదికపై చర్చలు జరుపుతాయి. రెండో రోజు వివిధ ప్రాధాన్యత రంగాల్లో రంగాల వారీగా చర్చాగోష్ఠి ఉంటుంది. ఇందులో ఆరోగ్యం, శక్తి, విద్య, వ్యవసాయం, లింగ సాధికారతలో కృత్రిమ మేధస్సుపై సెమినార్లు ఉంటాయి. అలాగే ఏఐ కంపెండియం విడుదల చేయనున్నారు. ఇది భవిష్యత్తు ఏఐ వినియోగానికి ఒక మార్గదర్శిగా మారనుంది. మూడో రోజు ప్రముఖ విద్యావేత్తలు, పరిశోధకులు తమ అత్యాధునిక ఏఐ పరిశోధన ద్వారా తెలుసుకున్న అంశాలను ప్రస్తావిస్తారు. వాస్తవిక ప్రపంచంలో ఏఐ ఇంపాక్ట్, భవిష్యత్తు ఆవిష్కరణలపై చర్చలు ఉంటాయి. నాలుగో రోజు ఈ నెల 19న ప్రధానమంత్రి మోదీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ను అధికారికంగా ప్రారంభిస్తారు. అలాగే సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఈ నెల 20న సమ్మిట్ చివరి రోజు ఉన్నత స్థాయి జీపీఏఐ కౌన్సిల్ సమావేశాల్లో పలు దేశాలు పాలుపంచుకుంటాయి. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తల ప్రసంగాలు ఉంటాయి. ఆ తర్వాత సమ్మిట్లో తీసుకున్న నిర్ణయాలను ఆమోదిస్తారు. ఈ సమ్మిట్లో పాల్గొనాలనుకునే వారికి ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. కేవలం ప్రసంగాలు, చర్చలే కాదు, యువతను, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2.50 కోట్ల రూపాయలతో భారీ ప్రైజ్ మనీతో పోటీలను నిర్వహిస్తోంది. మొత్తంగా ఈ సమ్మిట్ ద్వారా ఏఐ ఆవిష్కర్తగా భారత్ను ప్రపంచ ఏఐ హబ్గా నిలిపేందుకు కృషి జరుగుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.